పశ్చిమ గోదావరి జిల్లా నీలాద్రిపురం గ్రామంలో ఎస్సీ ఎస్టీ విద్యుత్ గృహ వినియోగదారులకు ఉచిత సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు వచ్చారని గవర్నమెంట్ మీరు ఇక్కడ ఉండి మీరు మేడం మేడం జిల్లా అధికారి కూడా పశువుగా సత్కరించాల్సిందిగా కోరుతున్నామండి. ఓపెన్ చేసి తాడేపల్లిగూడెం పెంటపాడు ఎంపీపీ కట్టిపల్లి వెంకటలక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఆర్డీఓ గారిని సాధారణంగా వేదిక మీదకి వీరికి పుష్పగుప్తంగా సత్కరించవలసిందిగా మా డిఈ గారిని కోరుతున్నాం. .04 మెగావాట్స్ పవర్ ని ఇప్పటి వరకు ప్రతి ఒక్క కన్స్యూమరు తన యొక్క గృహాల మీద రూఫ్ టాప్ సోలార్ ని కన్స్యూమర్ లెడ్ మోడల్లో ఇప్పటి వరకు పెట్టుకోవడం జరిగిందండి. మన జిల్లా వ్యాప్తంగా 5400 మంది కన్స్యూమర్లు పెట్టుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాము. అది మొత్తం 37 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్. ఇది 4 రోజుల్లో ఈ పని మొదలవుతుంది. ప్రతి ఇంటింటికి కూడా ఈ విద్యుత్ సోలార్ ప్యానెల్స్ పెడతారు. అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా 200 రూపాయల వరకు సర్వీస్ ఛార్జెస్ కింద వారికి ఇవ్వబడతాయి ప్రభుత్వం నుంచి. ఆ సోలార్ ప్యానెల్స్ అంతా పెట్టుకోవడం వల్ల యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ మోడల్లో వారికి 200 ఒక సంక్షోభం నుంచి సంక్షేమానికి అభివృద్ధి చేసే విధంగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఇదంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్. దీని మీద ఏదైనా మాట్లాడదలుచుకుంటే వైసీపీ నాయకులు నేను చెప్తున్నా, మీరు బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టకండి. మీరు 11 మంది ఎన్నికైన వాళ్ళందరూ కూడా మీరు అక్కడికి రండి. సభలో మీకు హక్కులు కల్పించారు, 11 మంది గెలిపించారు. మీరు అక్కడ మాట్లాడే హక్కు ఉంది మీకు. ఖచ్చితంగా ప్రతి బడ్జెట్ లోను ప్రతి సమావేశంలోనూ 3 క్వశ్చన్స్ మీకు ఇస్తారు. ఆ 3 క్వశ్చన్లు మీరు వినియోగించుకుంటే క్వశ్చన్ పంపుతారు, దానికి ఆన్సర్ సభ్యులు లేకపోతే చెప్పరు. ప్రజల ఆకాంక్షని మనం తెలియజేయడానికి మన సభకు వెళ్ళాలి తప్ప మన ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే మా తాత మంత్రి చేశాడు, ముఖ్యమంత్రి చేశాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాను, నాకే ఎలిజిబిలిటీ అనేది సాధారణమైన వ్యక్తులు కూడా రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎన్టీ రామారావు గారు దక్కుతుంది. ఆ రోజు మరి సామాన్యుడు మాలాంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యి ఉంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రికమెండేషన్ ఉండదు మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే నిలదీసే స్థాయికి వచ్చిందంటే గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు మరి మనందరికీ అవకాశం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలందరికీ ఎంతో యువతను తయారు చేశారు ఆయన. అలాంటి పరిస్థితులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్పంచ్ గారు చెప్తూ ఉన్నారు, 5 సంవత్సరాలు వీళ్ళు మాట్లాడటానికి అర్హత లేదు, ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే కుదరదు, అసలు ప్రతిపక్షాలు నోరెత్తానే ఇవ్వలేదు. ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక జిల్లా కలెక్టర్ని, ఒక ఎమ్మెల్యే, నేను ఇంకా అందరు కూటమి సభ్యులు ఉండగా మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం లేదని అడుగుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు అడగలేదు? మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు రోడ్లు వేయలేదు? మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు డ్రైన్ కట్టలేదు? మీరు ప్రభుత్వంలో ఎందుకు బిల్లులు ఇవ్వలేదు? మీరు అప్పుడే నిర్లక్ష్యం చేసి కోర్టులకి తెచ్చుకోవాలని చెప్తా ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రానివ్వని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. గౌరవ కాంట్రాక్టర్లందరికీ డబ్బులు ఇప్పించి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆర్థిక ఇబ్బంది, గత 5 సంవత్సరాల సంక్షోభం, ఇవన్నీ మీకు తెలియదా? ఎంత లూటీ చేశారో ఈ రాష్ట్రాన్ని మీకు తెలియదా? ఒక సర్పంచ్ గౌరవం లేదు, ఒక ఎంపీటీసీ గౌరవం లేదు, ఒక జడ్పీటీసీ గౌరవం లేదు, ఒక జడ్పీసీ గౌరవం లేదు. అంతా నేనే రాజు, నేనే మంత్రిగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఇంకా అందరూ చూసి ఇలాంటి పరిపాలన వద్దని చెప్పి మనం నెగ్గడానికి కారణం పట్టుదలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు.